బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, స్వాగతం. సంతపేట సాయి మందిరంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఘనంగా నిర్వహించారు. స్వామివారికి వేకువజాము నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి నిర్వహించిన 1,00,000 తులసి పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నారసింహ జయంతి, నరులాలా నేడువో నారసింహ జయంతి, సుతలకు ఆనందమై శుభములొసగెను. నరులాలా నేడువో నారసింహ జయంతి, సుతలకు ఆనందమై శుభములొసగెను. నరులాలా నేడువో నారసింహ జయంతి, సుతలకు ఆనందమై శుభములొసగెను. సుతలకు ఆనందమై శుభములొసగెను. సంధించి వైశాఖ శుద్ధ చతుర్దశి శనివారమందు సంధ్యాకాలమున ఔభళేశుడు. సంధించి వైశాఖ శుద్ధ చతుర్దశి శనివారమందు సంధ్యాకాలమున ఔభళేశుడు. పొందుగా కంభములో పొడమి కడప మీద కందువ గోళ్ళ చించె కనక కసిపుని. పొందుగా కంభములో పొడమి కడప మీద కందువ గోళ్ళ చించె కనక కసిపుని. నరులాలా నేడువో నారసింహ జయంతి, సురలకు ఆనందమై శుభములొసగెను. సురలకు ఆనందమై శుభములొసగెను. నరమృగ రూపము నానా హస్తముల హరిది శంఖ చక్రాది ఆయుధాలతో. నరమృగ రూపము నానా హస్తముల హరిది శంఖ చక్రాది ఆయుధాలతో. గరిమ ప్రహ్లాదుని కాచి రక్షించి నిలిచే గురుతర బ్రహ్మాండ గుహలోనను. గరిమ ప్రహ్లాదుని కాచి రక్షించి నిలిచే గురుతర బ్రహ్మాండ గుహలోనను. నరులాలా నేడువో నారసింహ జయంతి, సురలకు ఆనందమై శుభములొసగెను. సురలకు ఆనందమై శుభములొసగెను. కాంచనపు గద్దె మీద గక్కన కొలువైయుండి మించుగా ఇందిర తొడ మీద బెట్టుక. కాంచనపు గద్దె మీద గక్కన కొలువైయుండి మించుగా ఇందిర తొడ మీద బెట్టుక. అంచె శ్రీ వెంకటగిరి. లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా విశేషంగా పూజా కార్యక్రమాలు, ఉదయం అభిషేకం, తర్వాత 1,00,000 తులసితో పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని. స్వామివారు సాక్షాత్ నారాయణ స్వరూపం కాబట్టి మనమందరం కూడా ఓం నారాయణ ఆదినారాయణ మహామంత్రాన్ని చెప్పించుకున్న నారాయణ అంశం భక్త ప్రహ్లాదుని ఏ విధంగా భక్తి దీంతో ఆయన కొలుస్తున్నాడో ప్రహ్లాదుడు, అదేవిధంగా ఆయన ఏ విధంగా కాపాడాడో మనందరికీ తెలుసు. కాబట్టి అలాంటి చరిత్ర కలిగినటువంటి భక్తులైనటువంటి భక్త మహారాజు ఈ సాక్షాత్ స్వరూపమైన నారాయణుడు ఈ రోజున లక్ష్మీ స్వరూపంగా, ఈ రోజున లక్ష్మీ స్వామిగా ఈ రోజున సంతపేట సాయిబాబా మందిరంలో ఒక అందమైనటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసుకొని
మనందరూ కూడా ఈ జయంతి కార్యక్రమాలు చేసుకుంటూ స్వామివారి అనుగ్రహం పొందుతున్నాము. అలాగే మీ అందరికీ కూడా ఒకసారి ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలని, రైతులు సురక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఒకసారి ఈ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కంచి కామకోటి 68వ పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కంచి పరమాచార్య ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, చండీ హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. సంపూర్ణ ఏకాదశ వారి శాంతి సూర్యా జన్మ సమాసాద్య సాగర భవితామనుః ప్రకృతి భద్రాది परात्परे विश्वजननी कल्याण हेतवे अम्बा माता पाहि जगन्माता आपद मुक्कुलवाड अनाथरक्षक गोविंद खड्गशोलकदादि निजांशास्त्रान्ते विकेल नेत्रपदाय गोचरो सर्वपदये जन्म उग्राय भीमाय जन्म अग्रे वधाय जलूरे वधाय साय नमः प्रकरणाय चोकरणाय नमः राज्याय राज्याय नमः श्री रुद्राय इदं नमः ओम एकादश विंशतिश्च मे त्रयोः विंशतिश्च मे पंचविंशतिश्च मे सप्तविंशतिश्च मे पंचमे षड्विंशतिश्च मे वाजश्च प्रसवश्च बीजश्च क्रतुश्च शुभश्च मूर्धाय व्यष्णिश्चान्त्याय नश्चान्तिश्च भौवनश्च इदादेवहोर्मणरुजज्ञने बृहस्पतिरुक्कामदान जगंसि विश्वे देवाः सूक्तवादः ब्रह्मा देवामृतशोभायै पिता श्री रुद्राय नमः पूर्णाधिष्ठान देवता नमः ओम ज्ञानाय स्वाहा उदानाय स्वाहा मानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्यम ध्यमानि सुपदामि अमृतां धामसि हस्तवाद प्रक्षालयामि नकासुदराय नमः गंगाधराय नमः लाटाक्षाय नमः कालकालाय नमः रुद्राय नमः भीमाय नमः परशुहस्ताय नमः मृगवाणये नमः जटाधराय नमः हविषे नमः यज्ञमयाय नमः सोमाय नमः पंचवक्त्राय नमः सदाशिवाय नमः विश्वेश्वराय नमः वीरभद्राय नमः जगन्नाथाय नमः विद्यापतये नमः हिरण्यरेतसे नमः बुधविदाय नमः बुधकृष्णाय नमः भद्राय नमः गिरिध्वन्वे नमः गिरिप्रियाय नमः उज्जलाय नमः पुराराटे नमः प्रणवधाय नमः मुच्चियाय नमः सूक्ष्मधर्मे नमः जगमेशाय नमः महासेनजनकाय नमः जारुविक्रमाय नमः रुद्राय नमः भूतपतये नमः तारणे नमः विदिम्बराय नमः अष्टमूर्तये नमः अनेकात्रे नमः अजाय नमः पुराय नमः वसुदेवाय नमः पूषते చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఒంగోలు కేశవస్వామిపేటలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు పి రామనాథాచార్యులు కళ్యాణ విశిష్టత గురించి వివరించారు. భక్తులు కళ్యాణ క్రతువును తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో రజనీ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఆ మూడు ముళ్ళతో మొదలయ్యే బంధం ఎలా ఉంటుంది అంటే మూడు ముళ్ళతో బంధం మూరి పాల బంధం వెనలతో 7 అడుగుల బంధం చరాచరులతో బంధం మూరి పాల కళ్యాణానికి బ్రహ్మగాడిన మారా బ్రహ్మ విష్ణు రుద్రజతితో నూతన సంబంధం ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో
అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.